జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. మామూలుగా మధు గారు ఎవరికన్నా ఒక హెల్త్ ఇష్యూ అంటే ఒకప్పుడు ఈ ఏజ్ అయితే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి, ఈ ఏజ్కి ఆ ఇష్యూ అనేది ఉంది. కానీ ఇప్పుడు అలా లేదండి. ఈ డయాబెటీస్ చూస్తే చిన్నపిల్లలకు కూడా వస్తుంది. అసలు ఏంటి, ఎందుకు అక్కడ ఆ పిల్లలు అసలు ఏం చేశారు, వాళ్ళకి ఎందుకు అలా వస్తుంది? అసలు ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువైపోయారు. ఎందుకు ఇలా అవుతుంది? ఇది ఏమన్నా మనం చేతులారా చేసుకున్నవేనా? ఎస్ అండి. డయాబెటీస్ అన్నది ఇండియాలో అసలు క్యాపిటల్ ఆఫ్ ఇండియా. డయాబెటీస్ అన్ని కంట్రీస్ కంటే ఇండియాలో ఎక్కువ ఉంది. ఓవరాల్ గా 9 crore మెంబర్స్ కి డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ 9 crores 9 crores అంటే మాటలా? అంతమంది ఇండియాలో డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. అండ్ 2.5 crore మెంబర్స్ ప్రీ డయాబెటీస్ లో ఉన్నారు. అంటే ఇంకా రాబోతుంది వాళ్ళకి. అండ్ 50% ఆఫ్ ది మెంబర్స్ కి అసలు మనకు డయాబెటీస్ ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చెక్ చేసుకోలేదు. సిమ్టమ్స్ వచ్చి సిచ్యువేషన్ వర్స్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు. అదర్వైజ్ వాళ్ళు చేసుకోవట్లేదు. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవడమే బెటర్. 100% అండి. ఎవ్రీ 6 months వన్స్ మీరు చేసుకోవాలి. ఖచ్చితంగా RBS, PPBS, FBS చేసుకోండి. ఓకే. చిన్న పిల్లలకి ఎందుకండి? చిన్న పిల్లలకి డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్స్ అండి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం నెంబర్ 1. ఫుడ్, మీరు మంచి ఫుడ్ తింటున్నారా, జంక్ ఫుడ్ తింటున్నారా, ఏ టైంకి తింటున్నారు, ఈ 2. ఇది కాకుండా స్లీప్. ఈ 3 విషయాలు కాకుండా ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఏం ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు? పిల్లల్ని మార్నింగ్ నిద్ర లేపుతాం, స్కూల్కి పంపిస్తాం. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఎప్పుడు లేపినా రెడీ చేస్తారు, తినిపిస్తారు, స్కూల్కి పంపిస్తారు. స్కూల్లో వాళ్ళు ఏం చేస్తారు? కూర్చొనే ఉంటారు 8-9 hours. వచ్చిన తర్వాత ఆడుకోవడానికి మీరు పంపిస్తున్నారా లేదా అన్నది పాయింట్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. రోడ్ సైడ్ ఇల్లులు ఉంటాయి. కొంతమంది రోడ్లోనే ఆడుకుంటుంటారు. వాళ్ళకి హౌస్ కూడా ఉండదు. వాళ్ళకి ఏ జబ్బులు రావట్లేదు. వాళ్ళ హెయిర్ బాగుంటుంది, వాళ్ళు బాగుంటారు, బాగా ఆడుకుంటుంటారు, హ్యాపీగా ఉంటారు, హెల్త్ ప్రాబ్లమ్సే రావు. ఎందుకు చెప్పండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళకి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. మట్టిలో ఆడుకోవడం, ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్ తో ఉండడము, దీనివల్ల ఫిజికల్ మూవ్మెంట్ ఆల్రెడీ వాళ్ళ బాడీలో జరిగిపోతుంది. వాళ్ళలో వస్తే ఒకటే ప్రాబ్లం వస్తుంది, ప్రోటీన్ డెఫిషియన్సీ. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు కాబట్టి ఆ ఒక్క డెఫిషియన్సీనే వాళ్ళలో వస్తుంది. బట్ మీరు బాగా తినడం వల్లే మీకు డయాబెటీస్ వస్తుంది. అది కూడా బాగా అంటే ఏం తింటున్నారు? మీ ఫుడ్ ప్లేట్ ఎన్ని కలర్స్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ కలర్స్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు? జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్లు, ఇది బాగా కలర్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నారు. కాదండి. కలర్ఫుల్ అంటే ఇన్ ద సెన్స్ వెజిటేబుల్స్ 50% ప్రోటీన్ ఉండాలి మనం తీసుకునే ఫుడ్ లో ప్రతి పూట. ఓకే, 25% వెజిటేబుల్స్ ఉండాలి, 25% మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. సో డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన ఎలా ఉందంటే, ఇవాళ అన్నం చూస్తే వాళ్ళకి భయం వేస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. మన ఇండియన్ కల్చర్ లో అన్నపూర్ణేశ్వరి దేవిని మనం కొలుస్తాం. ఒక రైతన్న 6 నెలల నుంచి సంవత్సరం పాటు పడిన కష్టం రైస్ కదా. సో దాన్ని చూసి మీరు భయపడ్డం ఎందుకండి? ఎలా తినాలో మీరు తెలుసుకోవాలి. అది తెలియకుండా దాన్ని చూసి భయపడి తినకుండా నేను తింటే పెరిగిపోతుందేమో అని వీళ్ళు భయంతో తినట్లేదు. మళ్ళీ ఎలాంటి ఆన్సర్లు చెప్తారు తెలుసా? మీరు డయాబెటీస్ వచ్చింది కదండి, రైస్ తగ్గించండి అని మనం చెప్పామనుకోండి వచ్చిన పేషెంట్కి, లేదు మేడం అస్సలు నేను రైసే తిన్ను. సరే ఏం తింటున్నారు మార్నింగ్ అని అడిగామనుకోండి, దోశ ఇడ్లీ మేడం. ఇప్పుడు ఏమన్నాలా? వీళ్ళు తెలిసి చెప్తున్నారు అనాలా, తెలియక చెప్తున్నారు అనాలా, లేక కావాలనే నాకు ఈ పంచ్ డైలాగ్ వేసారని నేను అనుకోవాలా? మీరు చెప్పండి. దోశ ఇడ్లీ బియ్యంతో చేసింది కాదా, రైస్ కాదా? మంచి పెసరట్టు తీసుకోండి, 2 ఎగ్గులు తీసుకోండి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి. ఎంతసేపు చెప్పినా వాళ్ళు రైస్ తినకూడదు అన్నది ఒక్కటే పట్టుకున్నారండి. అదేదో మహేష్ బాబు మూవీలో ఉప్మా తింటారు, క్యారీలు అంటారు. అదే విధంగా ఎంతసేపు మీకు తినడమే నా పని. ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడు చేస్తున్నారు? డయాబెటీస్ వస్తే రైస్ తినకూడదు అంతే మీకు తెలిసింది. ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేస్తే కదా అసలు డయాబెటీస్ అంటే ఏంటి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మన బాడీలో ఎలా ఉంటుందంటే సిస్టమ్, మన బాడీలో ప్రతి చోట ప్రతి ఆర్గాన్ లో ఒక సెల్ ఉంటుంది. ఒక సెల్ ఈ బాక్స్ లాగా ఉంటుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ బాక్స్ లాగా ఉన్నప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చెయ్యాలంటే ఒక లాక్ వేసి ఉంటుంది. ఈ లాక్ ఇన్సులిన్ అన్నమాట.
సో ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో జరుగుతూనే ఉంటుంది ప్రతిసారి. టైప్ 2 డయాబెటీస్ నేను చెప్తున్నది. సో ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతోంది, కానీ మనం తిన్న ఫుడ్ ఎనర్జీగా అంటే షుగర్గా మారి ఈ సెల్ లోపలికి వెళ్ళినప్పుడు మన బాడీకి ఎనర్జీ వస్తుంది, మనం అన్ని వర్క్స్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు తింటున్న ఫుడ్ లోపలికి వెళ్ళాలంటే ఈ లాక్ ఓపెన్ అవ్వాలి. మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం వల్ల ఈ లాక్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే. ఈ లాక్ ఓపెన్ అవ్వనప్పుడు ఏమవుతుంది, మీరు ఎంత తిన్నా లోపలికి ఎనర్జీ వెళ్ళదు. ఎనర్జీ సెల్ లోపలికి వెళ్ళకపోతే బ్లడ్ స్ట్రీమ్ లోనే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు టెస్ట్ చేసుకుంటే ఏమొస్తుంది, డయాబెటీస్. మీరేమనుకుంటారు, షుగర్ తినకూడదు, రైస్ తినకూడదు. అది కాదు కావాల్సింది. మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే మీ సెల్ ఏం చేస్తుంది, అమ్మో వీళ్ళు పని చేస్తున్నారు, సో ఎనర్జీ కావాలి మనకి అని చెప్పి ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అవ్వనంత సేపు మీరు ఏమి చేసినా కూడా, మీరు ఏమి తినకపోయినా కూడా మీ షుగర్ లెవెల్స్ హైగానే ఉంటాయి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది. ఓకే, ఇక్కడ ఇన్సులిన్ మనకి ఈ సెల్ ఓపెన్ అవ్వాలంటే ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ ప్రొడక్షన్ మన బాడీలో జరుగుతుంది, ఎక్కువగా జరుగుతుంది. ఓపెన్ చేయడానికి ఫోర్స్ఫుల్ గా చేస్తుంది అది మన బాడీ. బట్ ఇది ఓపెన్ అవ్వట్లేదంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదని అర్థం. ఫస్ట్ నెంబర్ 1. కానీ కొంతమందిలో ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అన్నది కొంచెం రాంగ్ గా వర్క్ చేస్తుంది మన ప్యాంక్రియాస్ మీద కొన్నిసార్లు. అది జెనెటికల్ గా కావచ్చు, చాలా రీజన్స్ వల్ల. అప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేది తయారవ్వదు బాడీలో. అది టైప్ 1 డయాబెటీస్. సో వాళ్ళకి మనం ఏం చేయలేం. బట్ టైప్ 2 డయాబెటీస్ లో ఏమవుతుందంటే కంపల్సరీగా అది మీ మిస్టేకే. మీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మీరు ఫుడ్ సరిగా తీసుకోకపోవడం, ప్రాపర్ స్లీప్ లేకపోవడం. నైట్ 12 వరకు మీరు ఫోన్ చూస్తుంటే నిద్ర ఎప్పుడు పడుకుంటారు? మెలటోనిన్ హార్మోన్ దెబ్బతింటుంది కదా. మెలటోనిన్ దెబ్బతింటే మీరు మంచిగా నిద్రపోరు, గ్రోత్ హార్మోన్ మీకు రిలీజ్ అవ్వదు. నిద్రలోనే మెలటోనిన్, గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతాయి. సో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడే మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ కి కావాల్సినటువంటి అన్ని వర్క్స్ జరుగుతాయి కదా. మీరు నిద్రపోకపోతే ఎలా జరుగుతాయండి ఈ ప్రాసెస్ అంతా? సో ఆటోమేటిక్ గా ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్ అండ్ దాంతోపాటు మంచి నిద్ర మనిషి ఖచ్చితంగా కావాలి. స్ట్రెస్ ని కూడా మీరు తగ్గించుకోవాలి. ఎంతసేపు ఏదో ఒక పంచాయతీ. వీళ్ళని వాకింగ్ చేయమన్నాం అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? బాగా చేస్తారు, బాగా నడుస్తున్నాం మేడం, అయినా మాకు డయాబెటీస్ ఎక్కువ ఉంది. మీరు ఏం చేస్తారు నడిచేటప్పుడు? మీరు ఒక్కరే నడుస్తారా? నడవరు, పక్కింటి వాళ్ళని తీసుకెళ్తారు. పోనీ అడేమన్నా మంచి విషయాలు మాట్లాడతారా? లేని టెన్షన్ మాట్లాడతారు, లేని పంచాయతీలు మాట్లాడతారు. దానివల్ల ఆటోమేటిక్ గా స్ట్రెస్ మనకు తెలియకుండానే పెరిగిపోతుంది. సో దీనివల్ల మీకు మంచి జరిగినట్ట చెడు జరిగినట్ట ఆలోచించండి. వాకింగ్ కంప్లీట్ గా మీతో మీరు మాట్లాడుతూ నడవండి. ఒక్కరు సింగిల్ గా నడిచిన ఫోన్ మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తారు. అసలు అలా చేయకూడదండి. వాకింగ్ అంటే మీతో మీరు మాట్లాడాలి. ఓకేనా? అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఫిజికల్ మూవ్మెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా బ్రీత్ ఎక్కువ తీసుకుంటాం. సో ఆక్సిజన్ నెసెసిటీ ఏర్పడుతుంది బాడీలో. అలాగే మన హార్ట్ కూడా బాగా పంపింగ్ సిస్టమ్ ఫాస్ట్ చేస్తుంది. ఫాస్ట్ చేసినప్పుడు హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిపోతుంది మీకు. ఒక్కసారి మనకి డయాబెటీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా హార్ట్ కి రిస్క్, కిడ్నీస్ కి రిస్క్, దాంతో పాటు నర్వ్ సిస్టమ్ మొత్తం డామేజ్ అవుతుంది, ఐస్ కూడా డామేజ్ అవుతుంది. ఇవాళ డయాబెటీస్ తో ప్రతి 10 మందిలో 2 డయాబెటీస్ తో మాత్రమే చనిపోతున్నారు. డయాబెటీస్ వల్ల కాదు, దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్. మనం ఏమనుకుంటాం, హార్ట్ అటాక్ వచ్చింది అతనికి అనుకుంటాం. ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్? నీకు డయాబెటీస్ ఎక్కువైనప్పుడు బాడీ దాన్ని తీసుకోలేదు కదా, హార్ట్ మెకానిజం తగ్గిపోతుంది కదా. హార్ట్ మెకానిజం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా అది పంపింగ్ సిస్టమ్, వర్కింగ్ సిస్టమ్ తగ్గిపోతుంది. సో డెత్ ఛాన్స్ అనేది ఎక్కువ అవుతుంది కదా. సో అలా మీరు ఎప్పుడు చేయకండి. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి అంటే ఎలా తినాలి? ఫుడ్ ప్లేట్ అనేది కలర్ఫుల్ గా ఉండాలి. ఒక మంచి రెయిన్బో కలర్స్, 5 కలర్స్ యాడ్ చేసుకోండి. మంచిగా కలర్ఫుల్ గా ఉన్న ఫుడ్ ప్లేట్ ని ప్రతి పూట తినండి. రైస్ తినకుండా ఉండమని నేను చెప్పను, తగ్గించండి. దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయండి, స్ట్రెస్ ని తగ్గించుకోండి, మంచిగా నిద్రపోండి. 4 చేస్తే చాలు డయాబెటీస్ 100% తగ్గుతుంది. 10-15 ఇయర్స్ తర్వాత చేస్తే నాకు తగ్గలేదు మేడం అని అడగండి. స్టార్టింగ్ లో చెయ్యాలి. 10-15 ఇయర్స్ తర్వాత బాగా బాడీ పాడైపోయిన తర్వాత అప్పుడు వచ్చి నేను చేస్తానంటే ఇది కంప్యూటర్ కాదమ్మా కొత్త పాట వేయడానికి. రైట్, కరెక్ట్ గా చెప్పారు. అంటే ఏది తినకూడదో అది ఎక్కువ తీసుకుంటున్నాం, ఎప్పుడు పడుకోవాలో అది పక్కన పడేసి పడుకోడని టైంలో పడుకుంటూ ఉన్నాం. నిజంగా చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఇంత పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల్ని తెచ్చుకుంటున్నాం. ఎస్ అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.